రాష్ట్రంలో దళితులు గిరిజనులకు అండగా ఉంటామని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని అన్నారు కేటీఆర్. ఆయనకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కచిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మర్రి చెట్టు, కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టుని ఏర్లు వీకేంత దమ్మా కేటీఆర్ నీకు? ఎక్కడ మర్రి చెట్టు, ఆ ఏర్లు ఎక్కడుంటాయి? దేశం మొత్తం ఉంటాయి ఆ ఏర్లు. కాంగ్రెస్ పార్టీ ఏర్లు మొత్తం యావత్ దేశం మొత్తం ఉంటాయి. ఏర్లని కాంగ్రెస్ పార్టీ ఏర్లని ఎప్పుడు లెక్తావు? ఏడ వీక్తావు? ఏడైతుంది? నీ వయసు ఎంత? నీ శక్తి ఎంత? నీ అనుభవం ఎంత? నీ ఆలోచన ఎంత?